ఎన్నికల ఫలితాల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం పక్కా అన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దీనికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జక్కారెడ్డి. బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పినందుకు కిషన్ రెడ్డి మాటలు స్వాగతిస్తున్నామని, అదే జరిగితే సన్మానిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జక్కారెడ్డి చెప్పుకొచ్చారు. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్లో ఎంతమంది గెలిచినా అసలు బీఆర్ఎస్లో ఉంటారా ఉండరా అన్నటువంటి అనుమానం ఈరోజు తెలంగాణలో ఉంది. చాలామంది రోజొకరు ముఖ్యమంత్రి గారిని కలవడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే త్వరలో కాంగ్రెస్లో చేరుతారన్నటువంటి ప్రచారం జరుగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు స్వయంగా చెప్తా ఉన్నారు. ఫలితాలు వెళ్ళిన లోక్సభ ఫలితాలు వచ్చిన మరునాడే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని చర్చ జరుగుతున్నది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఏ రకంగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్లో చేరుస్తుందో మనం చూస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి గారు నిన్న మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ రిజల్ట్ ఎన్నికల తర్వాత వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ కూడా కిషన్ రెడ్డి గారు వారు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. చాలా సంతోషంగా వారి స్టేట్మెంట్ని మేము స్వాగతిస్తున్నాం. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ని చాలా గొప్ప మనసు కిషన్ రెడ్డి గారిది. అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే, మాకు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారు అని చెప్పిండు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవుతారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఈరోజు ధాన్యం మార్కెట్కి వచ్చింది. నేను ఈరోజు ఉదయం కూడా మరి ధాన్యం కేంద్రాలకు వెళ్ళొస్తా ఉన్నాను. 45 రోజులుగా రైతులు ఈ యొక్క మార్కెట్కి తెచ్చినప్పటికీ, ఐకేపీ సెంటర్స్కి తీసుకొచ్చినప్పటికీ కుప్పలు కుప్పలుగా పోశారు. మొత్తం మొలకలు వెళ్తూ ఉన్నాయి, తడిచిపోతూ ఉన్నాయి, ఎండకు ఎండుతూ ఉన్నాయి. 45 రోజులుగా బిక్కుబిక్కుమంటూ రైతులు రాత్రి పగళ్ళు ఆ ధాన్యాన్ని కాపాడుకుంటూ ఆ యొక్క ఐకేపీ సెంటర్స్లలో మరి రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వము మరి ప్రేక్షక పాత్ర పోయిస్తూ ఉంది. 45 రోజులుగా ఎందుకు కొనలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వరి పంట మీద, ధాన్యం మీద బహుశా కిషన్ రెడ్డి గారికి అవగాహన లేకనే కొంత స్టేట్మెంట్లు తప్పిదాలు వస్తేనే కొంత సవరణ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తుంది కిషన్ రెడ్డి గారికి. అదే అసలు ధాన్యం ఒక ధర ఫిక్స్ చేసేది కేంద్రం కదా, అది స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేయదు. కేంద్ర గవర్నమెంట్ అంటే ఇప్పుడు కేంద్రంలో ఏమున్నది, బీజేపీ గవర్నమెంటే ఉంది కదా. మీ బీజేపీ మా కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో అది బీజేపీ గవర్నమెంట్ ఉందే కాబట్టి నువ్వు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ధాన్యము దానికి సంబంధించిన మద్దతు ధర మీరు చేసే పని అది. దాన్ని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రాష్ట్రాల్లో రకరకాలుగా రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది.